దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు కీలక పరిణామం కేసులో చోటు చేసుకుంటుంది. పేపర్ లీక్ కి కారణమైన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణితో పాటు మరో మాస్టర్ మైండ్ బాటనీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మాంధేర్కు కస్టడీ విధించింది కోర్టు. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణిని సిబిఐ అధికారులు నిన్న అరెస్ట్ చేయగా తాజాగా మనీషాను అరెస్ట్ చేశారు. బయాలజీ పేపర్ల లీకేజ్ కి ఈమెనే ప్రధాన సూత్రధారి అని అధికారులు నిర్ధారించారు. వీరిద్దరిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా వీరిద్దరిని సిబిఐ విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఇద్దరిని 10 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వెనుక అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉందని భావిస్తున్న సిబిఐ నిందితుల్ని లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరికి చేరింది, ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారించేందుకు 14 రోజుల కస్టడీ కావాలని సిబిఐ తరపున న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలను విన్న రౌస్ అవెన్యూ కోర్టు నిందితులిద్దరికీ 10 రోజుల సిబిఐ కస్టడీని మంజూరు చేసింది. ఈ స్కామ్లో నిందితుల నుంచి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, నీట్ పరీక్ష పత్రాల లీకేజ్ వెనుక కంచె చేను వేసినట్టుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నీట్ పరీక్షా పత్రాలను సెట్ చేయాల్సి ఉందో, ఎవరైతే వాటి రహస్యాన్ని కాపాడాల్సి ఉందో వాళ్ళే పేపర్లు లీకేజ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పేపర్లు సెట్ చేసినటువంటి ప్రొఫెసర్లే ఆ ప్రశ్నలను తమ విద్యార్థులకు తాము కోచింగు పేరుతో డబ్బులు వసూలు చేసినటువంటి ఎవరైతే విద్యార్థులో వాళ్ళకు లీక్ చేయడం అనేది ఏదైతే విచారణలో అయితే సంచలన అంశాలు అయితే బయటకు వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణిని అరెస్ట్ చేయగా మళ్ళీ ఇప్పుడు పూణేలో జీవశాస్త్ర ప్రొఫెసర్ మనీషా మందరన్ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సిబిఐ విచారణకు కూడా సిబిఐ కస్టడీ కూడా రౌస్ అవెన్యూ కోర్టు వారిని ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నీట్ పరీక్షా పత్రాలు రూపొందించినటువంటి సభ్యులే నీట్ ప్రశ్నలను లీకేజ్ చేయడం అనేది కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సూత్రధారిగా ఇటు కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయితేనేమి, అదేవిధంగా జువాలజీ ప్రొఫెసర్ అయితేనేమి వీళ్ళు ప్రధానంగా ఉన్నట్టయితే కొంత అక్కడ ఏదైతే ఏజెన్సీల నుండి దర్యాప్తు ఏజెన్సీల నుండి వస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి కీలక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలను విద్యార్థులకు కోచింగ్ సెంటర్లను ఏప్రిల్లోనే కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తూ రహస్యంగా కోచింగ్ ఇస్తూ వారికి ఎవరైతే ఎక్కువ డబ్బులు ముట్టయిప్పారో కోచింగ్ పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారికి ఈ ప్రశ్నలను వాళ్ళకు ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్స్ రూపంలో రాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నోట్స్ రూపంలో రాయించినటువంటి ఏదైతే బుక్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ప్రశ్న పత్రంలో దర్శనమిచ్చడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నోట్బుక్స్లను స్వాధీనం చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా డిజిటల్కి సంబంధించినటువంటి ఆధారాలను స్వాధీనం చేసుకోవడం అయితేనేమి ఇప్పుడైతే ఏదైతే దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే ఇది పొలిటికల్ టర్న్ తీసుకొని ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని కూడా ఇటు రాహుల్ గాంధీ అయితే ఖర్గే లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నీట్ పరీక్షల ద్వారా ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల చావులకు అన్నిటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారణమవుతారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు దర్యాప్తు సంస్థలు వీలైనంత తొందరగా దర్యాప్తు పూర్తి చేసి ఎవరు నిందితులు, దాని వెనుక ఎవరున్నారు, దానికి గల కారణాలన్నింటి కూడా ఫైనలైజ్ చేసే ఉద్దేశంతో అయితే దర్యాప్తును వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అజయ్.